నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక అంతర్జాతీయ ఉత్సవానికి మన దేశం వేదికగా నిలిస్తే దాని మీద పెట్రోల్ చల్లి మరి అగ్గి రాజేస్తున్నారు కొందరు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మందిని ఆహ్వానిస్తున్న ఈ మెగా ఈవెంట్ మొదలవక ముందే రచ్చయింది. ఇంతకీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ 2016 చుట్టూ అల్లుకున్న వివాదాలేంటి, దాని వెనక దాగున్న రాజకీయాలేంటి? వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2016 యమునా తీరాన ఆధ్యాత్మిక ఉత్సవం. 35 ఏళ్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబరం. కల్చరల్ ఫెస్ట్ చుట్టూ ముసురుకున్న వివాదం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ మాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. మానవుల జీవన శైలిని మార్చి ఆనందమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అందించే లక్ష్యంతో 35 ఏళ్ల కిందట ప్రారంభమైన చిన్న సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్. శ్రీ శ్రీ రవిశంకర్ నాడు నాటిన ఈ చిన్న విత్తనం నేడు వటవృక్షంలా మారి ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో వేళ్లూనుకుంది. ఇప్పుడు ఆ సంస్థ తన 35 ఏళ్ల ఉత్సవాన్ని ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనంగా నిర్వహించబోతోంది. ఇలా వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ లు నిర్వహించడం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి కొత్తేమీ కాదు. 5 ఏళ్ల కిందట ఆర్ట్ ఆఫ్ లివింగ్ 30 ఏళ్ల ఉత్సవాన్ని వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2011 పేరుతో ఫ్రాంక్ఫర్ట్ ఒలింపిక్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు అంతకు మించిన ఉత్సాహంతో వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2016 కి సిద్ధమవుతోంది. ఈ మహోత్సవానికి ఢిల్లీలోని యమునా నదీ తీరం వేదికైంది. 155 దేశాల నుంచి 35 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఆన్లైన్లో విస్తృత ప్రచారం చేశారు. అందరినీ ఆకట్టుకునేలా ఓ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. चले एक साथ हम संग छत्वम Let's move together as one एक साथ एक आवाज एक ही है विश्वास सब हो सके सबका भला जीने की है ये कला ప్రపంచ సంస్కృతుల్ని ఒకే వేదిక మీదకు చేర్చిన అద్భుతమైన వేడుకగా వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఫెస్ట్ లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ఫ్రాంక్ఫర్ట్ లో, అంతకుముందు కెనడాలో, బెంగళూరులో జరిగిన కార్యక్రమాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాముఖ్యతను, ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణ అవసరాన్ని చాటి చెప్పాయి. 1 2 1 2 3 4 1 2 3 4 హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో యమునా నది తీరాన నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 7 ఎకరాల స్థలంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అద్భుతమైన వేదికను తీర్చిదిద్దారు. దీని మీద 35,000 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. యమునా నది మీద తాత్కాలిక వంతెనలు నిర్మించారు. బ్యారికేడ్లు, పెద్ద పెద్ద ఆర్చ్లతో యమునా తీరాన్ని ముస్తాబు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక తాత్కాలిక గుడారాలు నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మహాకుంభమేళాను మించేలా ఏర్పాట్లు చేశారు. మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా 35 లక్షల మందితో తన 35వ వార్షికోత్సవాన్ని నిర్వహించాలనుకున్న శ్రీ శ్రీ రవిశంకర్ ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు పడింది. వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2016 కార్యక్రమానికి గ్రాండ్ గా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటే
అసలు యమునా నది ఒడ్డున ఇంత భారీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలు లేవనెత్తింది. The unique part is the scope and the reach of it. 155 countries are participating in this. Close to 36,000 performers. The artists have come from all these countries, and it is to showcase the power of goodness. It's going to be a world event. The World Culture Festival is hosting culture, artists, music, dance from all over the world. Normally we go for a holiday to sightseeing and to meet new people. And here you can meet everyone. All over the world people are coming here celebrating diversity. Beyond differences of cultures and religion and different traditions, the basic need of human beings of feeling peaceful, feeling happy, feeling connected with each other, that need is common to all the human beings. And that is exactly what the Art of Living Foundation connects. ఇలా పర్యావరణ అంశంపై వివాదం రేగగానే మరో పక్క నుంచి రాజకీయ దుమారం కూడా మొదలైంది. అసలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం కూడా సభను కుదిపేసింది. ఈ ఉత్సవం మీద సభలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో అసలు ఈ సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం మీదే అనుమానాలు కలిగాయి. అసలు అనుమతులు దొరక్కపోతే ఏం చేయాలి? కార్యక్రమం ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఇంకెక్కడ నిర్వహించాలన్నా చాలా కష్టం. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అతిథులకు ఏం చెప్పాలి? ఇలా ఎన్నో ప్రశ్నలతో నిర్వాహకులు సతమతమవుతున్న టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మెగా ఈవెంట్ కు కొన్ని కండిషన్లతో అనుమతులిచ్చింది. ఫౌండేషన్ కు 5 కోట్ల జరిమానా, మరికొన్ని షరతులతో పర్మిషన్ ఇచ్చింది. దీంతో పాటు ఈ కార్యక్రమంపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందుకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి 5 లక్షలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి ₹1,00,000 ఫైన్ వేసింది. మొత్తంగా ఎన్నో అనుమానాలు, భయాలు, వివాదాలు రేపిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ 2016 యథావిధిగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 11న ప్రారంభం కాబోతోంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నారు. మొత్తానికి వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ తో 3 రోజుల పాటు యమునా తీరం విశ్వ సాంస్కృతిక శోభను సంతరించుకోనుంది.